Step into Value Zone Hyper Mart Patancheru. ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 4న షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆమెను కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుండడంతో తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తుతం పెద్ద సందిగ్ధంలో ఉన్నారు. ఆమె దారి ఎటు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కొడుకు వైపు ఉంటారా, కూతురు వైపు వెళ్తారా అనేది రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న సోదరుడి ప్రభుత్వాన్ని తప్పక విమర్శించాలి. జగన్ లోపాలను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నా చెల్లెళ్ల రాజకీయ సమరంలో ఆమె ఎటువైపు నిలుస్తారు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ గతంలో ఉన్నారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాక వైసీపీకి రాజీనామా చేసి కూతురు వెంట నడిచారు. షర్మిలకు అండగా నిలిచారు. తీరా ఇప్పుడు తెలంగాణలో షర్మిల రాజకీయం ముగించి ఏపీ వైపు యూటర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ఎవరి వైపు ఉంటారన్నది జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక విజయమ్మతో పాటు వైఎస్ కుటుంబం ఎటువైపు అనేది హాట్ టాపిక్ గా మారింది. జగన్ అరెస్టుకు కారణం అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీయే అని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. మరి వైఎస్ విజయమ్మ కూతురుపై ప్రేమతో షర్మిలకు సపోర్ట్ చేస్తారా, లేదా కాంగ్రెస్ పై కోపంతో జగన్ వెంట నడుస్తారా అనేది తేలాల్సి ఉంది.